న్యూస్ హెడ్లైన్స్ కి స్వాగతం. నేను సోని. నీట్ పేపర్ లీక్ వివాదం మరింత ముదిరింది. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరిక. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు ఏర్పాట్లు. అర్హులకు త్వరలో అనుమతి పత్రాలు అందించనున్న ప్రభుత్వం. ప్రాధాన్య కేటగిరీలకు మొదటి అవకాశం ఇవ్వనున్నారు. ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన. రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఒక్క రోజులోనే బంగారం ధర భారీగా పెరిగింది. వెండి ధరలో కూడా గణనీయమైన పెరుగుదల నమోదైంది. హైదరాబాద్ లో కొత్త ఫ్లైఓవర్ కు గ్రీన్ సిగ్నల్. 345 కోట్లతో 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణం. ఎయిర్పోర్ట్ కు ప్రయాణ సమయం తగ్గనుంది. ట్రాఫిక్ పోలీసులకు కొత్త నిబంధనలు. విధుల్లో సెల్ ఫోన్ వినియోగంపై నిషేధం. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. తెలంగాణలో కొత్త లిఫ్ట్ చట్టం రానుంది. పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు. త్వరలో అసెంబ్లీ ముందుకు బిల్లు వచ్చే అవకాశం. ఏపీలో కరోనా కొత్త కేసులు నమోదు. మరో 6 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. నారా లోకేష్ కీలక నిర్ణయం. రైల్వే భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇస్తామని హామీ. స్థానికుల్లో ఆశలు పెరిగాయి. తల్లికి వందనం పథకంపై కీలక సూచనలు. డబ్బులు రాని లబ్ధిదారులకు ప్రత్యేక మార్గదర్శకాలు. అధికారులు హెల్ప్ లైన్ ద్వారా సహాయం అందిస్తున్నారు. హైదరాబాద్ లో అవినీతి కేసులో అధికారి అరెస్ట్. భారీగా నగదు బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు. విచారణ కొనసాగుతోంది. అమెరికాలో ఫార్మా తయారీపై కొత్త విధానం. భారత ఔషధ రంగంపై ప్రభావం చూపే అవకాశం. పరిశ్రమ వర్గాలు పరిణామాలను గమనిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలపై చర్మ ఆయిల్ కంపెనీల ఆర్థిక ఫలితాలతో ధరల పెంపుపై ఊహాగానాలు. వినియోగదారులు ఆందోళన నెలకొంది. జూలై 23న కొత్త సినిమా విడుదల. విజయ్ నటించిన జననాయకన్ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అభిమానుల్లో భారీ ఉత్సాహం కనిపిస్తోంది. అమర్నాథ్ యాత్ర భద్రతపై అప్రమత్తం. ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం. కేంద్ర బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. సైబర్ మోసాల మాస్టర్ మైండ్ అరెస్ట్. నకిలీ యాప్లతో మోసాలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్ ప్రతిపాదన. ప్రముఖ ఆలయ సమీపంలో నిర్మాణానికి సన్నాహాలు. పలువురు ప్రజాప్రతినిధులు స్వాగతించారు. బసవతారకం ఆసుపత్రిపై హైకోర్టు ఆదేశాలు. పేద మహిళలకు వెంటనే క్యాన్సర్ చికిత్స అందించాలని సూచన. ఆసుపత్రికి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. పార్లమెంట్ సమావేశంలో రాజకీయ వేడి. కేంద్ర ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం కొనసాగింది. పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. సో ఇవి ప్రకటన హెడ్లైన్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఇన్ ఉదయ్ న్యూస్. ప్రజల కోసం ప్రజలతో.